నమస్తే. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ రామారావు ఇమ్మనేని ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు కొత్తగా ఏదో చట్టం వచ్చింది. అది విదేశీ పెట్టుబడులకు సంబంధించి అని చెప్పేసి అంటున్నారు. అసలు అంటే మీ టర్మ్స్ ప్రకారం ఈ విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఏంటి సార్ విశేషాలు? ఒక ప్రతిపాదన ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఓకే. అడ్వకేట్స్ యాక్ట్ ఉంటుంది. అడ్వకేట్స్ యాక్ట్ ఏంది? పూర్తి స్థాయిలో న్యాయవాదులకు సంబంధించి రెగ్యులేషన్స్, వాళ్ళ ప్రొఫెషన్ ఎట్లా చేయాలి, దేశీయంగా ఉన్న న్యాయవాదులు 27 లక్షల మంది న్యాయవాదులు మన దేశంలో ప్రాక్టీస్ చేస్తారు. అయితే దీనిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఇప్పుడు ఫారెన్ లా ఫర్మ్స్ ఉంటాయి, లేకుంటే ఫారెన్ లాయర్స్ ఉంటారు, విదేశాలలో లా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అదేవిధంగా ఫారెన్ లా ఫర్మ్స్. మనకు వాళ్ళకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ న్యాయ వ్యవస్థ మళ్ళీ న్యాయ ప్రక్రియలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు అనేటివి ఎంతవరకు ఆమోదయోగ్యము, అదేవిధంగా ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులతో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే గత శనివారం 23 తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా న్యాయవాదులు దీన్ని వ్యతిరేకించినాక కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును వెనుకకు తీసుకోవడం జరిగింది. అంటే దీనిలో సంస్కరణల పేరుతో, మార్పుల పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం. నేను చిన్నగా చెప్తా, మా సింపుల్ టర్మ్స్ లో చెప్తా. ఇప్పుడు మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు మేము పెట్టుబడులు తీసుకొస్తాం, విదేశాల నుండి పెట్టుబడులు తీసుకొస్తాం, ఈ ఫీల్డ్ లో తీసుకొస్తాం, ఆ ఫీల్డ్ లో తీసుకొస్తాం అని చెప్పి ఫారెన్ టూర్లు పోతుంటారు. ఫారెన్ టూర్లు పోయినాక ఏమవుతుంది అంటే, ఎవరో వస్తారు, ఒక విదేశీ సంస్థ వస్తుంది, ఆ సంస్థకు పలానా ప్రభుత్వ భూమి ఇస్తున్నాం, తెలంగాణలో భూమి ఇస్తున్నాం, లేకుంటే ఇంకో జాగాలో భూమి ఇస్తున్నాం అనే విషయాన్ని మనం చూస్తూనే ఉంటాం, న్యూస్ పేపర్లలో ఇలా చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనం సాధారణంగా ఇప్పటి నుండి మేము పోరాటం చేస్తున్నాం. ప్రతి కోట్ల న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు, అట్లీస్ట్ జూనియర్ న్యాయవాదులకు, ఇక మేమంటే ప్రాక్టీస్ కొద్దిగా ఒక 20-25 సంవత్సరాలు అయింది కాబట్టి మేము నీళ్ళ తొక్కున్నాం. అదేవిధంగా ప్రొఫెషన్ మీద మాకు మంచి అవగాహన ఉన్నది, అది ప్రొఫెషన్లో బాగా పూర్తి స్థాయిలో మేము పనిచేసినాం కాబట్టి మేము ఒక స్థాయిలో ఉన్నాం. కొత్తగా ప్రొఫెషన్లో వచ్చిన జూనియర్ న్యాయవాదికి ఎంత ఇబ్బంది అయితే, ఒక చిన్న ఛాంబర్ కూడా ఉండదు ఆడనే. మీరు చూస్తుండొచ్చు, కోట్ల పొంటి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడుతుంది అంటే, రోడ్ మీద కూర్చొని ఒక చిన్న షెడ్ టైప్ ఏర్పాటు చేసుకొని దాన్ని నోటరీ చేయడము, అట్లాంటి న్యాయవాదుల పరిస్థితి అంత దారుణంగా, దుర్భరంగా తయారైంది తెలంగాణలో. అయితే వాళ్లకు ఇప్పుడు ఈ విదేశీ పెట్టుబడులు పెడితే, ఇట్లనే మనం పేపర్లలో చూస్తుంటాం కదా, ఈ పలానా టెస్లా వచ్చింది, పలానా మైక్రోసాఫ్ట్ వచ్చింది, పలానా ఇది వచ్చింది, పలానా అది వచ్చింది, వాళ్ళకు ఇంత పెద్ద జాగ ఇచ్చినాము, ఆడింత పెద్ద జాగ, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, ఇది అది అనేది. ఇప్పుడు న్యాయవాదులు కూడా న్యాయ వ్యవస్థలో అంతర్భాగమే. ఒక న్యాయవాదిని ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ అని సంబోధిస్తారు. అంటే న్యాయస్థానంలో ఉన్నప్పుడు అతను న్యాయ ప్రక్రియకు, లేకుంటే న్యాయాన్ని అందించే భాగంగా, అంటే కోర్టులు, న్యాయస్థానాలు న్యాయాన్ని ప్రజలకు అందించే దాంట్లో, ఆ ప్రక్రియలో అంతర్భాగం అవుతాడు కాబట్టి అతన్ని ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ అంటారు. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు, బహుళ జాతి సంస్థలు, వాణిజ్య సంస్థలు అనేటివి మొత్తం మనకు వెస్ట్ లో చూస్తాం. మనం హైదరాబాద్ అవతల ఇంతకు ముందు అలా అత్రఫ్ బల్దియా అంటుండే అది మొత్తం. అయితే ఇప్పుడు మీరు గచ్చిబౌలి చూసుకోండి, తెల్లాపూర్ చూసుకోండి, నానక్రామ్ కూడా, పుప్పాలు కూడా, అట్లాంటి జాగాలలో చాలా ఖరీదైన భూములు అవి. సాంకేతికత అనేది పెరిగింది వాళ్ళకు. అయితే ఆడ ఇప్పుడు మీరు విదేశీ న్యాయవాదులకు మీరు పెద్ద పెద్ద ఆఫీసులు ఇస్తారు. ఎంత ఎంత ఘోరం అంటే, దేశీయంగా ఉన్న న్యాయవాదులకు జూనియర్లకు వచ్చిన ఛాంబర్ ఇయ్యంటే దానికి ఎన్నో ప్రతిపాదనలు పెట్టాలి, అది కాలం గడిచిపోతుంది. సార్ ఇప్పుడు ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా బయట, అంటే విదేశాల్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటారా? ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనే ప్రతిపాదనను పెట్టింది. అది వెనుకకు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అది ఘన విజయం. న్యాయవాదులు సాధించిన, దేశీయంగా న్యాయవాదులు, భారతదేశంలో న్యాయవాదులు సాధించిన ఘన విజయం. దాన్ని వ్యతిరేకించారు, దానికి నిరసన ప్రదర్శనలు చేసిండ్రు దేశవ్యాప్తంగా. మాకు ఇట్లాంటి చట్టం వద్దు. అదేవిధంగా రాజకీయ జోక్యం న్యాయ ప్రక్రియలో, లేకుంటే న్యాయవాదుల అంతర్గత విషయాలలో, ఇప్పుడు ఒక న్యాయవాదిని ఇప్పుడు నామినేషన్ చేస్తామని ఒక 3 మెంబర్స్ ను
కేంద్ర ప్రభుత్వం నుండి ఈ 27 లక్షల, మన దేశంలో 27 లక్షలు, ఇప్పుడు తెలంగాణలో దగ్గరగా 40,000 మంది న్యాయవాదులు ఉన్నారు. దానిలో కొంతమంది నాన్ ప్రాక్టీసింగ్ ఉండవచ్చు, కానీ ఎక్కువ శాతం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎటువంటి ప్రాక్టీస్ అయినా కావచ్చు, రోజు కోర్టు ప్రత్యక్షంగా పోవచ్చు, లేకుంటే ఈ వృత్తి మీద ఆధారపడి వాళ్ళ జీవనం కొనసాగించవచ్చు. అయితే ఇటువంటి వాళ్ళ మీద చాలా సీరియస్ ఇంపాక్ట్ పడుతుంది. ఇంకొకటి మనకు భాష. ఇప్పుడు భాష అనేది నేటివ్ స్పీకర్ ఎట్లయితే మాట్లాడతారు, ఒక చిన్న పర్సన్, ఇప్పుడు మన ఇంట్లో కూడా పిల్లలకు చిన్నప్పటి నుండి ఏ భాష నేర్పిస్తే అదే భాషలో వాళ్ళు మాట్లాడతారు. అదే విధంగా దానిలో అంతరం ఉంటది. మనకు దౌర్భాగ్యం అనొచ్చు, ఇప్పటికి కూడా మనకు అధికారికంగా మనం ఇంగ్లీష్ భాషనే మనము పరిగణలోకి తీసుకుంటాం. చట్టాలు కూడా ఉన్నాయి దానికి, ఇంగ్లీష్ కాకుండా. అయితే సౌత్ ఇండియాలో ఉండే, దక్షిణ భారతదేశంలో ఉండే న్యాయవాదులు వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది అంటే, వాళ్ళు ఉత్తర భారతంలో ఎక్కువగా హిందీ ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు చట్టాలు అధికారిక భాష మేము హిందీ చేస్తామని కొన్ని చట్టాలు హిందీలో తీసుకొస్తారు. అయితే అక్కడ పోయి ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంకు ఉత్తర భారతదేశం నుంచి న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు వస్తే వాళ్ళకు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈడ తీసుకొచ్చి అందరికంటే బాగా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాడు అంటే విదేశాల నుండి వచ్చిన వ్యక్తి బాగా మాట్లాడతాడు. అయితే వీళ్ళకు ఉపాధి అనేది కరువు అయిపోతుంది. వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే నేటివ్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు మీరు ఫారిన్, ఇప్పుడు వాళ్ళ మాతృభాష, వాళ్ళ మాతృభాష అన్నప్పుడు అది ఆబ్వియస్. జనరల్ గా మాతృభాషలో ఇంగ్లీష్ లో వాళ్ళే మనకంటే మంచిగా మాట్లాడగలుగుతారు. అయితే ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ భాషాపరంగా డైలెక్ట్ కానీ యాక్సెంట్ కానీ కొద్దిగా వేరే ఉంటది. అది అర్థం చేసుకోవడం, లేకుంటే వాళ్లకు ఇట్లాంటి రాయితీలు ఇవ్వడం అనేది ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇప్పుడు వెస్ట్ లో ఉన్న మొత్తం సాంకేతిక సంస్థలు, లేకుంటే బహుళ వాణిజ్య సంస్థలు అన్నిటివి ఇప్పుడు మనం వెస్ట్ లో, బెంగళూరు తర్వాత మనదే సాఫ్ట్వేర్ కి పెద్ద ఒక హబ్ అనేది అయింది, హైదరాబాద్ అనేది. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన లిటిగేషన్ అనేది ఆబ్వియస్లీ చాలా పెద్దగా ఉంటుంది. లిటిగేషన్ ఇప్పుడు ఒక దేశీయంగా న్యాయవాదికి వచ్చే ఆ కేసులను పూర్తి స్థాయిలో బహుళ జాతి న్యాయవాద సంస్థలు కానీ వాళ్ళు ఆడ పర్మిషన్ ఉన్నది. మనం ఇప్పుడు ఒక న్యాయవాది అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేడు, ఆడ పర్మిషన్ ఉన్నది. ఇప్పుడు నువ్వు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అమల్లోకి వస్తే వాళ్ళు పెద్ద పెద్ద యాడ్లు, బిల్ బోర్డులు పెట్టుకుంటారు. వాళ్ళతో మేము అంటే కాంపిటీషన్ అనేది ఉండదు. ఇక పూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అంటే న్యాయవాద వృత్తి అనేది మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అయితే దేశీయంగా ఇప్పుడు న్యాయవాది చేతికి, జూనియర్ న్యాయవాది చేతికి లేవిడి చిప్పిస్తారు. ఇక రోడ్డు మీద, ఫుట్పాత్ మీద కూర్చోవాలి. అంత అన్యాయమైన చట్టాన్ని ప్రతిపాదన చేస్తే పూర్తి స్థాయిలో దాని వ్యతిరేకత ఎదురైనాక మీరు రాజకీయ జోక్యం ఏంది, అదేవిధంగా ప్రభుత్వాల జోక్యం ఏంది, న్యాయ వ్యవస్థలో మన ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినది మన భారతదేశంలో. అదే ఇవన్నిటిని మా ప్రమేయం దీంట్లో ఉండాలి, కేంద్ర ప్రభుత్వ జోక్యం మాకు ఉండాలి, న్యాయవాదులను కూడా మేమే నియంత్రించాలనే ఒక ధోరణితో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించినాక న్యాయవాదులు పూర్తి స్థాయిలో మొత్తం భారతదేశం వ్యాప్తంగా వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేసిండ్రు. అదేవిధంగా మేము ఈ కోర్టులను బహిష్కరిస్తాము, మా విధులను బహిష్కరిస్తాము, మేము సహకరించాము, ఈ చట్టాన్ని మా మీద రుద్దే ప్రయత్నం మీరు చేయకూడదు అని చెప్పడంతో ఆ చట్టాన్ని గత నెల 23 తారీఖున కేంద్ర ప్రభుత్వం వాపస్ తీసుకోవడం జరిగింది. సార్, ఒకవేళ ఈ న్యాయ చట్టాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటే ఏమవుతుంది సార్? అంటే ఖచ్చితంగా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, తీసుకుంటే మాత్రం ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. అదేంటి? రెగ్యులేటరీ బాడీ, వైద్యులకు సంబంధించి, వైద్య వృత్తికి సంబంధించి రెగ్యులేటరీ బాడీ. అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఇట్లాంటి పరిస్థితి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా ఉత్పన్నమైంది. అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, మన దేశానికి చెందిన అత్యున్నత న్యాయస్థానం ఏం చేసిందంటే ఒక బోర్డు అనేది పెట్టింది. ఆ బోర్డుకి కొన్ని పవర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఈ వైద్య విద్య
కు సంబంధించి అంటే సూత్రాల ప్రకారం, ప్రామాణికాల ప్రకారం ఈ వైద్య విద్య లేకుంటే వైద్య సేవలు అనేటివి మన దేశంలో అందుతున్నాయా? ఈ వృత్తిలో అంటే తప్పుదారులలో, అడ్డదారులలో ఎవరైనా ప్రవేశిస్తుర్రా? ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఉంటాయి, మెడికల్ కాలేజెస్. మెడికల్ కాలేజెస్లో ఏమవుతుందంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక మెడికల్ కాలేజ్కి ఒక హాస్పిటల్ ఉండాలి, కొంతమంది ఇన్పేషెంట్లు ఉండాలి, అదేవిధంగా వాళ్ళకు ప్రాక్టికల్స్ ఉండాలి. ఇట్లాంటి నామ్స్ అనేటివి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది చేస్తుంది. అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది న్యాయవాద వృత్తి, మన దేశంలో ఉన్న న్యాయవాద వృత్తి మీద పూర్తి శాతం అధికారాలు కలిగి ఉంటాయి. న్యాయ మంత్రిత్వ శాఖ ఉంటుంది. న్యాయ మంత్రిత్వ శాఖ ఏ మేరకు పనిచేస్తుంది? అపాయింట్మెంట్స్. అయితే ఈ న్యాయవాదులు మన కోర్టులు, ఉన్నత న్యాయస్థానము చేసిన సూచనలు లేకుంటే ఒక ఫార్ములేషన్ కానీ బీసీఐ అనే బాడీ దీన్ని రెగ్యులేట్ న్యాయ మన వ్యవస్థను లేకుంటే న్యాయ ప్రక్రియ జరిపే భాగంలో ఈ న్యాయవాదులకు సంబంధించిన అంశాలను నిర్ణయం తీసుకునే అధికారం బీసీఐకి ఉంటుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ది అపెక్స్ రెగ్యులేటరీ బాడీ. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మేము ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటాము అనే ప్రతిపాదన పెట్టింది కేంద్ర ప్రభుత్వం. మా తరఫు నుండి కొంతమందిని పెడతాము దాంట్లో. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ లా అఫైర్స్ ఉన్నది మనకు. ఇప్పుడు దీనిలో ఇది మా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉన్నది, మా వృత్తికి భంగం కలిగించే విధంగా ఉన్నది అని చెప్తూ దాన్ని కూడా నిరసించి పూర్తి శాతం అంటే న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను, ఆ ఇండిపెండెన్స్ అనేటిది మొత్తం పూర్తిగా తీసేయచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. ఇట్లాంటి ప్రతిపాదనలు చేసి అమెండ్మెంట్స్ అయితే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటది. న్యాయవాదుల వృత్తిపరంగా ఇప్పుడు మిస్కాండక్ట్ అంటారు, ప్రొఫెషనల్ మిస్కాండక్ట్. వైద్య రంగంలో కూడా ఒక ప్రొఫెషనల్, ఒక వైద్యుడు మిస్కండక్ట్ కు పాల్పడ్డాడు. మిస్కండక్ట్ పాల్పడితే అది సాంకేతిక అంశం. పాల్పడ్డా పాల్పడలేదా అని చూసే అధికారం లేకుంటే చూసే అనుభవం ఎవరికి ఉంటుంది? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. అండ్ వైద్యులకే ఉంటుంది. వాళ్ళు కూడా వైద్యులు, వాళ్ళు కూడా డాక్టర్స్ ఏమవుతారంటే కొన్ని స్పెషాలిటీ కేర్ వాళ్ళు తీసుకుంటూ, లేకుంటే కొన్ని అకాడమిక్ గా కానీ, థియరిటికల్ కానీ, ప్రాక్టికల్ గా కానీ వాళ్ళకి ఇమ్మెన్స్ నాలెడ్జ్ అనేది ఉన్నది కాబట్టి వాళ్ళను ఆ గవర్నింగ్ బాడీలో సభ్యులుగా లేకుంటే చైర్మన్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది. సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ హియర్. ఇప్పుడు ఒక న్యాయవాద వృత్తి అనేది ఎట్లుంటదంటే, న్యాయశాస్త్రం చదివిన వాళ్ళు అందరూ న్యాయవాదులు కాదు. అదేవిధంగా ఇప్పుడు యాక్టివ్గా ఒక జస్టిస్ స్థానంలో కూర్చున్న వాళ్ళు అని వాళ్ళకు అపారమైన అనుభవం ఉంటుంది. ఇప్పుడు రిటైర్డ్ జడ్జెస్ కానీ, లేకుంటే సిట్టింగ్ జడ్జెస్ కానీ, కొంతమంది ఏంటంటే న్యాయశాస్త్రం అభ్యసించి న్యాయవాద వృత్తిని చేపట్టి దానిలో ఒక సంవత్సరాల కొద్ది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అట్లా బాగా అనుభవం గడించిన వాళ్ళు జడ్జిలుగా ఎన్నుకోబడతారు. అదేవిధంగా బార్ కౌన్సిల్లో కూడా ప్రతిష్టాత్మకంగా కొంతమంది మెంబర్స్ వాళ్ళకు రెప్యూటెడ్ పొజిషన్స్ ఉంటాయి బార్. వాళ్లకు న్యాయశాస్త్రం మీద పూర్తిగా అవగాహన ఉంటుంది. ఇది సాంకేతిక అంశం. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ లా అఫైర్స్ లా కొంతమంది వ్యక్తులు మేము అపాయింట్మెంట్ చేస్తాం ఒక 3 వ్యక్తులను అనే ప్రతిపాదన కేంద్రం చేసింది. న్యాయశాస్త్రం చదివి ఉన్న వ్యక్తిని కూడా అపాయింట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఆయన ఎప్పుడు ప్రాక్టీస్ చేయడు, న్యాయశాస్త్రం చదువుతాడు, లేకుంటే ఆయన వేరే వృత్తి న్యాయ విద్యను అభ్యసించినా గానీ ఆయన ఎప్పుడు ప్రాక్టీస్ అనేది చేయడు. కానీ మేబీ రాజకీయంలో ఉండొచ్చు, రాజకీయ కారణాల వల్ల అట్లాంటి వాళ్ళని తెచ్చి మా నెత్తి మీద పెడితే వాళ్ళు ఎటువంటి అంటే కరెక్టా కాదా అనే నిర్ణయం తీసుకునడంలో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. అసలు వాళ్ళ చేతిలో మా తలకాయ పెట్టినట్టయితే. రైట్. ఇప్పుడు వాస్తవంగా రాజకీయ జోక్యం అనేది మన రాజ్యాంగం ప్రకారం ఇట్ ఈస్ నాట్ పర్మిసబుల్.
అవును. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటున్నా. న్యాయవాదులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వదిలేయండి, మీరు జోక్యం చేసుకోకండి. ఆ న్యాయవాది మిస్కాండక్ట్ చేసినప్పుడు అది సొసైటీ ఎట్ లార్జ్ కు మిస్కాండక్ట్ అనిపించినప్పుడు న్యాయ వ్యవస్థ ఉన్నది, న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. అంటే ఇటువంటి అంశాలన్నీ న్యాయవాద వృత్తికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మేమందరం సంఘటితంగా దీని మీద పోరాటం చేసినాం. చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు మన కోట్ల బేసిక్ మౌలిక సదుపాయాలు లేవు, కొన్ని కోట్లలో చూస్తే మౌలిక సదుపాయాలు లేవు. అదేవిధంగా సత్వర న్యాయం అంటాం, సత్వర న్యాయం ఏడందుతుంది, ఏడ కూడా అంతలేదు. ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వాలు ఫోకస్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఫ్యామిలీ కోర్ట్స్ ఉంటాయి, ఈ మధ్యలో ఫ్యామిలీ కోర్ట్స్ కు వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది, అవి వివిధ కారణాల వల్ల. అయితే ఆడ మీకు మౌలిక సదుపాయాలు అనేటువంటి ఒక బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ అనేది ఉండదు, చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తారు, ఎండల వాళ్ళకు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఉండదు, సరైన వాటర్ నీళ్ళు మంచి తాగునీరు ఉంటుందా అంటే అది కూడా ఉండదు. అదేవిధంగా వాళ్ళను గంటలు గంటలు ఆడ కృషిలలో కూర్చోబెట్టడం జరుగుతుంది. దాన్ని మనం సాంకేతికతను ఇప్పుడు హైకోర్టు మనకు ఆన్లైన్ ఎట్లయితే చేసినామో అదేవిధంగా కింది కోర్టులలో కూడా ఎస్పెషల్లీ ఫ్యామిలీ కోర్ట్స్లో చేస్తే మంచిగా ఉంటుంది. ఇటువంటి మార్పులు మనం తీసుకురావాలి సమాజంలో. మనం ఇటువంటి మార్పులు తీసుకొస్తే ప్రతి ఒక్కళ్ళకు న్యాయం, సత్వర న్యాయం అనేది అందే అవకాశం ఉంటుంది. సో ఫైనల్ గా మీరు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఈ ప్రత్యక్ష పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకు, అంటే భారతీయ న్యాయ వ్యవస్థకు ముప్పే అంటారు. 100% ముప్పే. ఇప్పుడు ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మన దేశీయంగా ఉన్న న్యాయవాదులకు మనం ఎంత మేలు చేద్దాం, ప్రొఫెషన్ ఎంత మంచిగా ఇంకా అభివృద్ధి చేద్దాం, మంచి మనం అంతర్జాతీయంగా మన న్యాయవాదులకు పేరు రావాలి, అదేవిధంగా అంతర్జాతీయంగా మంచి అవగాహన అనేది వాళ్ళకి తీసుకురావాలి, అట్లా అకాడమిక్ కరికులం అనేది మనం చేంజ్ చేద్దాం అంటే దీన్ని కూడా ఒక వ్యాపారంగా మారుస్తుండ్రు. ఓకే, ఇప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు న్యాయ వ్యవస్థలో పెడితే ఇది ఒక వ్యాపారం అవుతుంది, నథింగ్ మోర్ నథింగ్ లెస్ దెన్ ఎ బిజినెస్. ఈడ కూడా ఆ కాంపిటీషన్ ని తట్టుకోగలుగుతారా మన దేశీయంగా ఉన్న న్యాయవాదులు? తట్టుకోలేని కారణంగా వాళ్ళ ఉపాధి కోల్పోతారు. ఉపాధి మీద దెబ్బ పడుతుంది, దేశ సమగ్రత మీద దెబ్బ పడుతుంది, మన అంతర్గత విషయాల మీద. ఇదైతే ఇంకొకటి సుప్రీంకోర్టు పదే చెప్పింది, విదేశాలలో న్యాయవాద వృత్తిని చేపట్టిన వాళ్ళు లేకుంటే విదేశాలలో క్వాలిఫై అయిన న్యాయవాదులు ఈడ పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులు కాదు అనే విషయాన్ని చెప్పినాక కూడా ఆ జడ్జిమెంట్ ఫోర్స్ లో ఉన్నాక ఇట్లాంటి బిల్లు తీసుకురావడం అనేది భారతదేశ వ్యాప్తంగా వ్యతిరేకత కారణమైంది. న్యాయవాదులు ఏ ఒక్క న్యాయవాది కూడా ఒప్పుకోరు. ఇప్పుడు మన దగ్గర చిన్న నేను చెప్తాను 317 అంటే అబ్సెంట్ పిటిషన్. ఆ అబ్సెంట్ పిటిషన్ కూడా వేయకుండా ఇప్పుడు చిన్నప్పుడు ఒక పెప్పర్మెంట్లు అమ్ముతుండే, విదేశీ సంస్థలు ఒక పెప్పర్మెంట్ తయారు చేసి పెప్పర్మెంట్ అమ్ముతుండే. మన కాడ దేశీయంగా అమ్మేది ఎంత ఉంటుంది, ₹1 ఉంటుంది, వాడు 10 పైసలకు అమ్ముతాడు. దాన్ని ఆ ఫార్ములాను ఈడ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పుక్కానికి ఎకరాల జాగిస్తారు, వాళ్ళు చేసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు కూడా ఒక 2-3 న్యాయవాదుల కార్యాలయాలకు పోతే ఆడ ఉన్న అంబియన్స్ ను కానీ ఆడ ఉన్న అట్మాస్ఫియర్ ని చూసి కూడా కొద్ది శాతం మీరు ఇంప్రెస్ అవుతారు. మీరు ఏమైనా కేసు తీసుకుపోవాలనుకో, మీకు ఒక కేసు ఉన్నది, వ్యక్తిగతంగా ఒక కేసు ఉన్నది, ఒక న్యాయవాది కాడికి పోతారు. మీరు న్యాయవాది కాడికి పోయినప్పుడు ఆఫీస్ చూస్తారు, అరే మంచిగా ఉంది ఆఫీసు, అంబియన్స్ మంచిగా ఉన్నది అంటే అంబియన్స్ చేయాలంటే రూపాయలు పెట్టాలి కదా న్యాయవాది. మళ్ళీ పెట్టినప్పుడు ఆడ అంబియన్స్ ఎట్లుంటుంది మీరు ఊహించుకోండి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్థాయిలో, కార్పొరేట్ ఆఫీస్ స్థాయిలో ఉంటుంది. మళ్ళా మీకు అన్ని రీజన్స్ తో బహుళ జాతి సంస్థలన్నీ ఉన్న కాడనే ఆడ పుక్కానికి పెద్ద జాగిస్తారు ఇళ్ళకు. ఆ లెవెల్ కాడికి పోతారు,
వాళ్ళ దగ్గరికి వెళ్తారు, పక్కనే ఉంటారు కాబట్టి. పక్కనే ఉంటారు కాబట్టి మళ్ళా అదే 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 యాడ్స్ ఇస్తారు కాబట్టి ఇంకా. యాడ్స్ ఇస్తారు. అదే వాళ్ళకు వాళ్ళ మాతృ సంస్థలు ఉన్న దేశం నుండే వాళ్ళు వస్తారు. అదొకటి ఉంటది, ఒక ఫెసిలిటీ అయిపోతుంది, ఫెసిలిటీ అయిపోతుంది. ఆడ ఒప్పందాలు వాళ్ళ చేసుకుంటారు, దేశం బయట కాబట్టి. దేశంలో ఒప్పందాలు చేసుకుంటారు. మేము మా కాడనే చేయాలి, మా కాడనే చేయాలి, మీ కేసులన్నీ మా కాడనే చేయాలని ఒప్పందం చేసుకుంటారు. పాసిబిలిటీ ఉంది. గదే అవుతుంది. ఈడ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు ప్రత్యక్షంగా అనుమతిస్తున్నారు, అనుమతిస్తే ఆడు ఈడికి వచ్చి పెడతాడు. అవా మా దేశంలో మేము అగ్రిమెంట్ చేసుకున్నాము, అంతే. మీ దేశంలో ఎట్లా పెట్టుబడి పెట్టమని సాఫ్ట్వేర్ కంపెనీ ఎట్లయితే పిలిచినావో నన్ను కూడా అట్లనే పిలిచినావు. నేను పెట్టుబడి పెట్టినా, నేను వ్యాపారం చేస్తున్నా అంతే. అప్పుడు దేశీయంగా ఉన్న న్యాయవాదులు ఏడుకోవాలి, వృత్తిని నమ్ముకొని ఉన్న 27 లక్షల మంది ఏడుకోవాలి. ఆ విషయాన్ని ఆలోచించకుండా ఒక హార్ష్ నిర్ణయం తీసుకొని ఇప్పుడు చట్టాలను సరిగా అవగాహన లేకుండా చేసిరా, మరి ఎందుకు చేసిండ్రు? ఇప్పుడు మన న్యాయవాద వ్యవస్థలో బయట పెట్టుబడులు పెట్టాలనే అవసరం ఏమున్నది? ఇప్పుడు రెవెన్యూ ఎంత జనరేట్ చేశారు, ప్రతి ఒక్క స్టాంప్. ఇప్పుడు న్యాయవాదుల సంక్షేమం కొరకు ఏ ప్రభుత్వం అన్న మాట్లాడిందా? కోవిడ్ సమయంలో మేమందరం కలిసి సాటి న్యాయవాదులకు సేవ చేసినాం. అదే విధంగా మాకు మేము ప్రొఫెషనల్ ఎంతో డిఫరెన్స్ డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ మేము చేసుకున్నామంటే మేము చేసుకున్నాం. అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఒక 100 కోట్ల రూపాయల నిధి ఇచ్చింది. అంటే న్యాయవాదుల సంక్షేమం కొరకు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తలేదు. దాన్ని ఒక వ్యాపారం మార్చే ఆలోచనలో ఉంది. అది తప్పు. సో ఇప్పుడు ఈ ఆలోచన తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు ఇది ఆపే అవకాశం ఏమైనా ఉంది అంటారా? అంటే ప్రస్తుతం ఉంది అన్నారు, వెనక్కి తీసుకుంది. మళ్ళీ తీసుకొస్తే పునరావృతం అయితే ఇక మొత్తం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తారు. అడ్వకేట్లు అందరూ సంఘటితంగా ఉండి పోరాటం చేస్తారు. మేము చేసినాం పోరాటం. అదే విధంగా వేరే వేరే రాష్ట్రాలలో ఢిల్లీ బార్ అసోసియేషన్ అయితే నెల రోజులు వాళ్ళు అబ్స్టైన్ చేసిరు, వర్క్ అబ్స్టైన్ చేసిండ్రు, ప్రొటెస్ట్లు చేసిండ్రు. దాన్ని దిగొచ్చింది కేంద్ర ప్రభుత్వం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతుంది. దేశంలో ఇప్పుడు మన దగ్గర ఉన్న అమల్లో ఉన్న చట్టాలు కానీ లేకుంటే ఇప్పుడు మొన్నటిదాకా అన్నారు USAID ఇచ్చిండ్రు. ఇప్పుడు ట్రంప్ గారు కూడా ఒక 3-4 సార్లు ఆయన అన్నాడు, మేము మీకు ఇవ్వలేదు, $1 మిలియన్ ఇచ్చినాం, $1 మిలియన్ ఇచ్చినాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో తీసుకపోయి ప్రభుత్వాన్ని అప్పచెప్పుడు అవుతుంది. ఇప్పుడు గతి లేక ఈ న్యాయవాదులు అందరూ వాళ్ళు ప్రొఫెషన్ చేసుకుంటారు, అంటే ఇండిపెండెంట్ గా ప్రొఫెషన్ చేసుకున్నారు. ఈ ప్రొఫెషన్ మీద దెబ్బ పడేటప్పటికి ఏ లా ఫామ్ దానిలో జాయిన్ కావాల్సి వస్తుంది. అట్లా మీరు కాస్ట్ అనేది సామాన్యునికి న్యాయము అందుబాటులో ఉండదు. అది కూడా మనకు దుకాణంలో దొరికే ఒక వస్తువు లెక్క అయిపోతుంది.